శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాది పంతు అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించింది. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సున ఆనందము కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును నైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాది పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదంలే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన కానీ యోగి యొక్క జీవితంను గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. అదే గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియగు యోగేశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగ చరిత్రలను వ్రాయ కుతూహలపడతారో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే ఇట్టి పనికి ప్రేరేపించరు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించారు. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగని యొక్క సేవను ఆమోదించరు. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, పంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతం అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును శ్రీ సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కరుచే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాస్గన్ మహారాజ్ గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాసు భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయట కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిల ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు,
శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధలు విని వానిని మననం చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపంలో వ్రాయనిచ్చేది. బాబా సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచే బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితముకు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయియే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటుంది. నాయంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుంది. మాధవరావు దేశపాండే ఉరపు శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటుంది. నా తరపున వారు బాబాతో ఇట్లనిది: ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనంచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడిగాను: కథలను అనుభవములను ప్రోగు చేయమను, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టోపిగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడవవలను, దానిని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఎట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి దుర్కృత్యములందు తోడ్పడదను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చున కూడా లేకుంటున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకుంటున్నాను. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురు. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమాది పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కరులతో నేను ఎక్కువ స్నేహంతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసేదని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణంన కడ్డుపడినది. లోనవాళ్ళలో నా స్నేహితుని కొడుకు జబ్బుపడింది. నా స్నేహితుడు మందును మంత్రములన్నీ ఉపయోగించాను, కానీ నిష్ఫలమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకున్నాను, కానీ ప్రయోజనం లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయం చేయనప్పుడు నేను షిరిడి ఏలపోవలను అని భావించి షిరిడి ప్రయాణమును మానుకుంటాను. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదరకు వచ్చి అచట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండేను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించాను. నానా చెప్పిన సంతోషదాయకంగాను సమ్మతంగాను ఉండేను. అందుచే నా రాత్రే షిరిడీకి పోవా నిశ్చయించేదని సామాన్లు కట్టుకొని షిరిడి బయలుదేరితేని. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటేని. అటులనే దాదరకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుంది. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామనంతా చూసి ఎక్కడికి పోచుంటివని నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పుదేను. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలే జరగకుండించో నేను అనుకున్న ప్రకారం మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేది వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి.
కానీ అదృష్టవశాంతు ఇది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటల్లోగా నేను షిరిడి చేరుతుంది. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటెవాడ ఒక్కటే షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుతున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా బాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను. స్నానాంతరం ఓపిగా మరల చూడవచ్చునను. ఇది వినిన తోటనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొర్లింది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పిలు మరిచి తిని మనస్సు సంతృష్టి కలిగను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగను. నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారికి నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల ఫలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతంచే నాకీ దర్శనం లభించిన అనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించను. వాడాలో తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకు బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనను నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చొని వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమున ఆశ్రయించితి. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధం తరపున వాదించుతూ కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయిరి. మనుజొకటి తలిచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వం కాని అహంకారం కాని నీకు తోడ్పడవు అనను. ఈ వాదన 1 గంట వరకు జరిగాను. కానీ మిత్తమని ఏమీ తేలలేదు. అలసిపోవుటచే ఆ ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని 1000 ఏళ్ల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గురించి? ఈ హేమాద్ పంతు ఏమంటున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుంది. సాటేవాడే మసీదునకు చాలా దూరంగానున్నది. మా వివాదం కూర్చి బాబాకి ఎట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించెను? బాబా మన అంతరాత్మపై అధికారి ఉండవచ్చును. హేమాద్ పంత్ అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందుకు హేమాద్ పంత్ అని పిలిచెను నని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు. చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించేవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానంను కనిపెట్టినవాడు. ఇక నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతే లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండాను ఆలోచించేగా విధి నా అహంకారం చంపుట ఒక యమ్మనియు నేను ఎప్పుడును అనుకో నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించింది. అంతకుముందు వాడలో జరిగిన చర్చలు నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుంది. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దబోల్కర్ను హేమాద్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యం కలదని భవిష్యత్తు తెలిసి బాబా ఇట్లానేనని భావించవచ్చును. ఏలయనగా హేమాద్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానము చక్కని చాకచక్యంతో నడిపిన సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే భక్తి జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారం మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనను హేమాద్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తాను రాసుకొని దానిని ప్రచురించను. హేమాది పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునాయని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎక్కడికని ఎవరు అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను.
అక్కడ పోటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న అడవులు పులులు తోడేళ్లు కలవని బాబా బదులిడను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నవి కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గ మధ్యం ఉన్న తోడేళ్లు పులులు గోతులను తప్పించును. మార్గదర్శకుడు లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చునను. మసీదులో అప్పుడు అచ్చటని ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తను గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి వెనుకతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిననియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సాబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.